ప్లాట్ల పేరుతో టొకోరా 2 కోట్లతో రియల్టర్ పరార్ కన్నీరు మున్నతో బాధితులు 2 కోట్లు కాదు 20 కోట్లు కూడా దోచుకొని పరారు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్లాట్ల పేరుతో టొకోరా బాగా జరుగుతుంది. ప్లాట్లు కొనేవాళ్ళు ఒకసారి మాకు చెప్పండి, మంచి లాయర్ని మాట్లాడుకోండి, ఇది నిజమా కాదా అని ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా ప్లాట్లు కొంటే మీరు నాశనం కావడం ఖాయం, గంగలో మునడం ఖాయం. ఇది ఎక్కడ జవహర్ నగర్లో జరిగింది. ఈ జవహర్ నగర్ అంటేనే మొత్తం కబ్జాల నగర్. ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకొని కార్పొరేటర్లు విపరీతంగా ఎదిగిళ్ళు, ఫెరారీ కార్లు వాడదాని వాళ్ళు. అధికారులు డబ్బులు ఇస్తారు, మున్సిపల్ అధికారులు డబ్బులు ఇస్తారు, ఎంఆర్ఓలకు ఆర్టీఓలకు ముడుపులు ముడతాయి. వీళ్ళు మంచిగా ఒక బాండ్ పేపర్ మీద ఇగో మీకు ప్లాట్ ఇస్తాం, మీ బతుకులు మారుతాయి, ఇగో ఈ మంచి వెంచరు అని చెప్పేసి నట్టెంట ముంచడానికి ఒక మంచి పక్కా ప్రణాళికలు వేసుకొని ప్లాన్ చేస్తారు. ఘటన జరిగింది. పైసా కూడబెట్టి ప్లాట్లు కొందాం అనుకున్న పేదలకు ఓ రియాల్టర్ నిలువున ముంచాడు. నిలువున కాదు, అడ్డంగా కూడా ముంచుతాడు. సుమారు 2 కోట్ల మేర వసూలు చేసి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పత్తా లేకుండా పోయాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్లి చూసింది. బాధితులు ఆదివారం సంతోష్ నగర్లో మీడియాతో మాట్లాడు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. జవహర్ నగర్ సంతోష్ నగర్లో నివసించే కనువంటి వెంకటేష్ 42 సంవత్సరాలు ప్లాట్లు అమ్ముతానని పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ సమీపంతో పాటు చెర్నాపూర్, మల్కారం ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వేసి మోసం చేశాడని వాపోయారు. ఇది ఎక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఎక్కడో దూరం జరగలే. మరి అప్పుడు వాళ్ళకి తెలియదా? మరి ఇదో ట్విస్ట్. సమగ్ర విచారణ జరపాలి. ఒక్కొక్కరి వద్ద 5 నుండి 10 లక్షల వరకు వసూలు చేసి నోటరీలు రాసిచ్చాడని పేర్కొన్నారు. ఈ నోటరీలు అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నోటరీలు రాసిచ్చే భూములను కొనుగోలు చేయకండి, తప్పు. ఎండోన్మెంట్ ల్యాండ్స్, చెరువు చికెన్, భూదాన్ భూములు ఇవి మాత్రమే నోటరీలో వాళ్ళు బాండ్ పేపర్ రాసిస్తారు. ఏదో లాయర్ సంతకం పెడతాడు, ఓ స్టాంప్ వేసి ఇస్తాడు, అది పని చేయదు, కోర్టులో కేసు నడవదు. ఎందుకంటే దట్ ఈస్ ద గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఒకసారి మీరు ల్యాండ్ కొనేది 1కి 100 సార్లు పరిశీలించండి. అవసరమైతే సూరన్న ప్లాట్ కొనవద్దని మీ ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకొని మొత్తం సూరన్న టీవీ దగ్గర రండి. ఒక మంచి లాయర్తో మాట్లాడతా, ఆయన ఏం ఎక్కువ ఫీజు తీసుకోడు, తక్కువ ఫీజే తీసుకుంటాడు. సూరన్న రిక్వెస్ట్ చేస్తాడు కాబట్టి ఆయనకు లాయర్ కొంత డబ్బు ఇచ్చేసి ఇది నిజమా కాదా, ఈ ప్రాపర్టీ కొనాలా వద్దా అని డిస్కస్ చేసిన తర్వాత మీరు ప్లాట్లు కొనండి. అది మీ మంచిగా చెప్తున్నా. అట్లా చేయకుండా మీకు బాగా తెలుసని మీరు ప్లాట్లు కొంటే మీరు మోసపోతారు. చూపండి, 5 నుండి 10 లక్షలు ఇచ్చినట, వెంటనే మోసపోయినట. చూడండి, ఇలా సుమారు 2 కోట్ల వరకు వసూలు చేశాడు. అమ్మిన ప్లాట్లను చూపకుండా రోజుకో మాట మారుస్తూ కాలయాపన చేశాడని చెప్పారు. అసలు అమ్మిన ప్లాట్లను అసలు ప్లాట్ చూడకుండా మీరెట్లా ఉన్నారు? మరి ప్లాట్ చూడకుండా మీరెట్లా ఉన్నాడు? భూమి కొనడం అంటే పెళ్లి చేసుకోవడం అనుకోండి. భూమి కొనడం అంటే పెళ్లి చేసుకోవడం. నా దృష్టిలో పెళ్లి చేసుకునేవారు పిల్లని చూస్తారా లేదా? నువ్వు ముందు కుటుంబీకులను పంపుతావు, తర్వాత నువ్వు ఆమెతో చాట్ చేస్తావు, ఎట్లున్నావు, బాగున్నావా, తిన్నావా, ఏమేమి కర్రీలచ్చు, ఆమెతో చాట్ చేస్తావు, సంబంధాలు పెంచుకుంటావు, ఎంగేజ్మెంట్, పూల్ పాన్లు, పెళ్ళికి ముందు ఇవన్నీ ఉంటాయి కదా. పెళ్ళికి ముందే గీయని ఉన్నప్పుడు ప్లాట్కు ముందు ఉన్నావా? ప్లాట్లు కొనేవాళ్ళు కూడా ఆ ప్లాట్తో పెళ్ళి చేసుకోవాలి, ప్లాట్తో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. ఎట్లా? లాయర్లను పంపాలి, మీ చుట్టుపక్కల వాళ్ళని పంపాలి, ఆ ప్లాట్ ఏదున్నా చూడాలి, ఆ ప్లాట్ నచ్చాలి, నచ్చిన తర్వాత పెళ్లి చేసినప్పుడు ప్లాట్ నచ్చిన తర్వాత నువ్వు కొనుగోలు చేయాలి. నీకు ప్లాట్ చూపాడు, నువ్వు బాండ్ పేపర్ చూపిస్తాడు, భూమి ఉండదని నమ్ముతాడు, ఇక నువ్వు కొంటావు. గట్లా పిల్లని చూడ పెళ్లి చేసినప్పుడు పరిస్థితి. పిల్లని చూడలే కానీ పెళ్లి చేసుకున్నాం. గిదే ఈ పరిస్థితి. గట్నే మోసపోయినాం. ఇప్పటికైనా బాధితులు మమ్మల్ని ఆశ్రయించండి, మీకు న్యాయం చేస్తాం. వాడు ఏడబోయినా ప్రపంచంలో ఏడ దాక్కున్నా ఈ వెంకటరెడ్డిని మేము పట్టుకుంటాం. బాధితులు కష్టంగా డిస్క్రిప్షన్ నంబర్కి మీరు కాల్ చేయాలి. ప్లాట్లు చూపెట్టాలని బాధితులు నిర్ణయంతో రాత్రి కుటుంబంతో సహా మాకం మార్చేశాడు. మోసపోయిన గ్రహించిన బాధితులు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మీడియాతో మాట్లాడిన వారిలో బాధితులు పుల్లప్ శ్రీకాంత్,
రేణుక, మంగమ్మ, భాగలక్ష్మి, ప్రవళిక, అండాలు, స్వాతి, లావణ్య, సత్యమ్మ, రేణుక, పద్మ, నవనిత, సులోచన. ఈ పేర్లన్నీ వింటే పాపం పేదోళ్ళు ఉన్నాయి. ఈ పేర్లన్నీ మా పేదోళ్ళకు ఉంటాయి. అయిపోయింది. కేల్కద్దాం, దుకాన్ బంద్. ఏం చేయాలి మనం? ఏం లేదండి, మనం మోసపోదాం ప్లీజ్. మనం మోసపోతే మనల్ని మోహం చేస్తారు.